ఘనమైన యేసు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డారా, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక ధ్యానాలలో మనం ఉన్నాం. యోహాను మొత్తం 3 పత్రికలు, ఒక ప్రకటన గ్రంథం మరియు యోహాను సువార్త, మొత్తం 5 పుస్తకాలు యోహాను వ్రాశాడు. ఈ యోహాను జబదయి కుమారుడు. ఈ యోహాను యొక్క అన్న యాకోబు. ఈ యోహాను ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు, ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు. ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను. యోహానికి ప్రభువైన యేసుతో ఒక గట్టి సహవాస బాంధవ్యం యోహానికి ఉంది. యోహాను తండ్రి జబదయి. జబదయి గొప్ప మత్స్యకారుడు, చేపలు బట్టి వ్యాపారం చేసేవాడు. జబదయి వ్యాపారములో ఆరితేరినటువంటి వాడు. అందుకనే జబదయికి ప్రధాన యాజకులతో సంబంధం ఉండేది. జబదయికి అధికారులతోటి, రోమా ప్రభుత్వాధికారులతో కూడా సంబంధాలు ఉండేటంటివి. జబదయి కుటుంబాన్ని కూడా సంబంధాలు ఉండేటంటివి. అంటే అంత గొప్పవారు, అంత గొప్పగా వ్యాపారం చేసినటువంటి కుటుంబం వారిది. ఈ యోహాను భక్తకోటికి వ్రాశాడు. భక్తకోటి అంటే దాంట్లో మనం కూడా ఉన్నాం. యోహాను మొదటి పత్రికను చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా భావించాలి, ఇది నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పంపించిన పత్రిక. ఇక్కడ లేఖకుడు యోహానే, కానీ వ్రాసింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏదైనా దస్తావేజులు వ్రాయించుకునేటప్పుడు దస్తావేజు మొత్తం రాసిన తర్వాత దాని చివర్ల క్రింద ఏమని రాస్తారండి? దస్తూరి అని రాస్తారు. దస్తూరి అంటే చే వ్రాత, ఎవరు వ్రాశారు అని. దస్తూరి పలానైనా అని ఉంటుంది. అట్లాగే ఈ పత్రిక యొక్క దస్తూరి యోహానే, కానీ అది వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి వ్రాయించాడు? భక్తకోటికి. భక్తకోటి కంటే ఎవరు? మనకే, నీకే, నాకే. అందుకని ఈ యోహాను పత్రికను చదివినప్పుడల్లా మనం అనుకోవాలి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత నాకు వ్రాసి పంపిన పత్రిక, లేఖ అని మనం భావించాలి. అలా భావించకపోతే దేవుని పిల్లరా, దీన్ని చదవటం వలన నీకు ఇందులో ఉన్నటువంటి ప్రత్యక్షతలు ఏవీ కలగవు. ఇది నాకు అని నువ్వు అనుకోకపోతే నీకు ఏది కలగదు. కానీ ఇది నాకే అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు దీనిలోని చాలా పాఠాలు నేర్చుకుంటావు, చాలా పవిత్రీకరించబడతాం. దేవునితో సహవాసం కలుగుతుంది. దేవుని యొక్క వెలుగులో నడిచిన కొలది మనం కూడా వెలుగుగా మారిపోతాం. దేవుడు వెలుగై ఉన్నాడు మాత్రమే కాదు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు అని చెప్పుతున్నటువంటి పత్రిక. ఆయనతో, ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు ఆయన వలె మనం ప్రేమను కూడా కలిగి ఉంటాం. ఆయన ప్రేమను మనం సంతరించుకుంటాం. ఓకే, నేటి మన ధ్యాన భాగం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 6 వచనాలని మనం ధ్యానం చేద్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. నేటి మన ధ్యానాంశం వెలుగు చీకటి. వెలుగు, చీకటి. మరి మూల వచనంగా 5వ వచనం చదువుకుందాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. గమనము వలన కలుగు చీకటి ఆయనకు ఎంత మాత్రం లేదు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనతండ్రి, నీకు కృతజ్ఞతలు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మా కొరకే నువ్వు వ్రాయించావని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. గనుక మేము దానిని గ్రహించున్నట్లు మాకు జ్ఞానోదయం కలగచేయమని, బుద్ధివాక్యము జ్ఞానవాక్యము మా మనోనేత్రాల ఎదుట
దేవా నా తండ్రి ప్రదర్శింపజేయమని మా హృదయములలో దాచుకొని మేము వెలుగుమయమై తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ మేము సహవాసం గలవారమై ఉండని అనుగ్రహించుమని యేసు దివ్యనామంను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ 6 వచనాలలో మనకి ప్రముఖంగా కనబడేటువంటి పదాలు 2. ఒకటి వెలుగు, రెండోది చీకటి. వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి, మనకి ఈ విషయాలు ఎంతో కాలం నుంచి మనం ఆలోచిస్తూనే ఉన్నాం. వాటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుసు. వెలుగు యొక్క నిర్వచనం, వెలుగు అంటే ఎఫెసీ పత్రికలో మనకి పౌలు వెలుగును గూర్చి నిర్వచించాడు. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి మనం వస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అన్నటువంటి వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా, అది వెలుగే కదా. వెలుగు ఫలం, వెలుగు ఫలం అంటే వెలుగు అనేటువంటిది గనక ఉంటే కలిగేదేంటి? ఇక్కడ వెలుగుని మనం స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ఒక మంచి స్పష్టమైనటువంటి మాట వ్రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు 13వ వచనంలో. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుచున్నది. ప్రత్యక్షపరచున్నదేదో వెలుగే కదా. వెలుగు ప్రత్యక్షపరుస్తుంది అంటే, వెలుగు ప్రత్యక్షపరుస్తుంది అంటే చూపెడుతుంది, క్లియర్గా చూపెడుతుంది. ప్రత్యక్షపరిచేదే వెలుగు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. వెలుగు ఫలం, దేవుడు వెలుగై ఉన్నాడు అంటే దేవుడు మంచివాడు, సమస్త విధములైన మంచితనం. రెండోది నీతి అంటే దేవుడు నీతి అయి ఉన్నాడు. ఆ మూడోది దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడంటే ఆయన సమస్త విధాలైన మంచివాడు, ఆయనే నీతి, ఆయనే సత్యం. పౌలు కూడా కొరింథీ మొదటి పత్రిక చివరి వచనంలో రాశాడు, క్రీస్తు మనకేమయ్యాడు? క్రీస్తు మనకి జ్ఞానమును జ్ఞానమయ్యాడు, వివేచనయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు. వెలుగు ఫలం అంటే నువ్వు వెలుగై ఉన్నావంటే, లేదా దేవుడు వెలుగై ఉన్నాడంటే దేవుడు సమస్త విధాలైన మంచివాడు, మంచివాడు, మంచి చేయువాడు. దేవుడు ఇంకేమై ఉన్నాడు అంటే నీతి అయి ఉన్నాడు. దేవుడు ఇంకేమై ఉన్నాడంటే పరిశుద్ధత అయి ఉన్నాడు. దేవుడు విమోచనమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు. ఇది వెలుగు. నీవు కూడా వెలుగు కావాలంటే, నీవు కూడా వెలుగు కావాలంటే ఇక్కడ ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకొనుడి. అంటే ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో అదే వెలుగు. అవునండి, ప్రభువుకి ఏది ప్రీతికరమో అదే వెలుగు. ప్రభువుకి ప్రీతికరంగా నడిచేటువంటి వాడే వెలుగులో నడిచేటువంటి వాడు. ప్రభువుకు ప్రీతికరమైంది పైన చెప్పాడు, అవును, సమస్త విధాలైన మంచితనం. ప్రభువుకి ప్రీతికరమైంది నీతి, ప్రభువుకి ప్రీతికరమైంది
సత్యం. నేను వెలుగులో నడుచుచున్నాను అని చెప్పి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలు పొందితే నువ్వు వెలుగులో నడుస్తున్నావని ఎలా చెప్పగలవు? ఇక్కడ యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వెలుగు కావాలని. దేవుడు వెలుగై ఉన్నాడు గనక మనం కూడా వెలుగు కావాలి. అవునండి. పౌలు కూడా ఎఫెసీ పత్రికలో అదే చెప్పాడు, పూర్వం మీరు చీకటి ఇంటిని, ఇప్పుడైతే క్రీస్తునందు వెలుగై ఉన్నారు. రిఫ్లెక్షన్. దేవుని బిడ్డలారా, మనకి ఈ వస్తువులన్నీ ఎలా కనబడుతున్నాయండి? ఈ వస్తువులన్నీ ఎలా కనబడుతున్నాయి? ఈ వస్తువులు ఎలా కనబడుతున్నాయంటే నేను స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, గ్రహించండి. సూర్యుని కాంతి ఒక వస్తువు మీద పడి ఆ కాంతి మళ్ళీ రిఫ్లెక్షన్ అయింది, పరావర్తనం చెందుతుంది. మళ్ళీ చెప్తున్నాను, సూర్యుని కాంతి ఒక వస్తువు మీద పడి ఏం చేస్తుంది? రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం చెందుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. సూర్యుని కాంతి ఒక వస్తువు మీద పడ్డప్పుడు ఆ వస్తువు నుండి మళ్ళీ కాంతి పరావర్తనం చెంది వెనక్కి రాకపోతే ఆ వస్తువుని కనబడదు. ఒక బాల్ తీసుకొని గోడకి విసరండి, ఏం చేస్తుంది? వెనక్కి వస్తుంది. దాన్ని ఏమంటాం? పరావర్తనము అంటాం, రిఫ్లెక్షన్ అంటాం, వెనక్కి వచ్చేయటం. సూర్యకాంతి కూడా అంతే. సూర్యకాంతి ఏమవుతుందంటే ఒక వస్తువు మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, పరావర్తనం చెందుతుంది. అప్పుడు మాత్రమే ఆ వస్తువు కనబడుతుంది. నల్లగా ఉన్నటువంటి వస్తువులను చూడండి, బాగా నల్లగా ఉన్నటువంటి వస్తువులను చూస్తే ఆ వస్తువు దగ్గర నుంచి కాంతి రిఫ్లెక్షన్ జరగదు. కాంతిని నలుపు శోషణం చేసుకుంటుంది. శోషణం అంటే మింగేస్తుంది. ఒక స్పంజ్ మీద నీటి చుక్క వేస్తే ఏమైంది? పీల్చుకుంటుంది. అట్లనే నలుపు ఏం చేస్తుంటే కాంతిని పీల్చుకుంటుంది, రిఫ్లెక్షన్ చేయదు. తెల్లగా ఉన్నటువంటి వస్తువులు వేడిగా ఉంటాయా? నల్లగా ఉన్న వస్తువులు వేడిగా ఉంటాయా? తెల్లగా ఉన్న వస్తువులే వేడిగా ఉంటాయి. ఎందుకంటే ఆ తెలుపు ఏం చేస్తుంది? కాంతిని రిఫ్లెక్షన్ చేస్తుంది. రహదారులలో బోర్డులు పెడతారు, డేంజర్ బోర్డు. ఏ రంగుతో వేస్తారు? ఎరుపుతో వేస్తారు. ఎందుకు ఎరుపుతో? ఎందుకు డేంజర్ బోర్డుని ఎరుపుతో ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే ఎరుపు అనేటువంటిది, ఎరుపు యొక్క తరంగ దైర్ఘ్యం అంటే తరంగాల యొక్క పొడవు ఎక్కువగా ఉంటుంది. తరంగ దైర్ఘ్యం అంటాం దాన్ని. దాని యొక్క తరంగ దైర్ఘ్యం అంటే తరంగం యొక్క పొడవు ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువ దూరం కనబడుతుంది ఎరుపు. తెలుపు తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటుంది, అందుకని అది తక్కువ దూరం కనబడుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి తక్కువ దూరం కనబడుతుంది. కానీ ఎరుపు అయితే చాలా దూరం కనబడుతుంది, నలుపు అయితే అసలు కనబడదు. నేను వెలుగు గురించి చెప్తున్నాను, నలుపు గురించి, తెలుపు గురించి, ఎరుపు గురించి చెప్పట్లేదు. అర్థం కావటానికి వాటిని చెప్తున్నాను. నలుపు ఏం చేస్తుంటే కాంతిని శోషణం చేసుకుంటుంది కానీ రిఫ్లెక్షన్ చేయదు. ఎరుపు ఏం చేస్తుంటే కాంతిని శోషణం చేసుకోవటమే కాకుండా అది చాలా దూరం వరకు విరజిమ్ముతుంది. కానీ తెలుపు ఏం చేస్తుంటే అలా కాంతి ఇలా పట్టుందంటే మళ్ళీ ఏ వెలుగైతే దాని మీద పడదు, మళ్ళంతా రిఫ్లెక్షన్ ఇచ్చేస్తుంది. అందుకనే తెలుపు మనకి బాగా ఎక్కువగా కనబడుతుంటుంది. దేవుని పిల్లరా, మన సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అన్నటువంటి వెలుగు నీ మీద పడ్డప్పుడు నువ్వు నల్ల కాగితంలాగా, నల్ల వస్తువులాగా ఉంటే నువ్వు ప్రకాశించవు. దాన్ని అంధకార సంబంధమైనటువంటి జీవితం అంటాం. అంధకారం అంటే కటిక చీకటి. మీరు ఎప్పుడైనా కానీ వీలుంటే, అవకాశం ఉంటే సింగరేణి బొగ్గు బావులలో దిగండి. బొగ్గు బావిలో దిగినటువంటి మా బావగారిని, ప్రభుదాస్ గారిని అడగండి, చెప్తారు. మీరు అవకాశం ఉంటే వెళ్ళండి బొగ్గు బావిలోకి. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి ఒక లైట్ ఇస్తారు.
హెడ్ ల్యాంప్ అంటారు. ఆ హెడ్ ల్యాంప్ లేకుండా లోపలికి ఎవరికి పర్మిషన్ ఉండదు. మేనేజర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ. హెడ్ ల్యాంప్ ఉంటుంది, హెడ్కి ఇలా పెట్టేస్తారు. ఆ ల్యాంపుని పెట్టుకొని ముందుకెళ్ళాలి. లోపలికి ఏదో ఒక గుళాయిలోకి, ఆ లోపల ఉన్నటువంటి గుళాయిలు అంటారు, లోపలికి వెళ్ళి అది ఆ కాంతిని మీరు అక్కడ పోయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన దాన్ని ఒకసారి ఇట్లా ఆఫ్ చేసేయండి. అప్పుడు వెనక ఎట్లా ఉంటుంది తెలుసా అండి? కళ్ళు పోయినట్టు ఉంటుంది, ఇలా కళ్ళు పోయినట్టు ఉంటుంది. లైట్ ఆఫ్ చేయొద్దు, లైట్ వెలుగుతూనే ఉండాలి. కానీ వరకు జరిగేటువంటి ఆ గుళాయి లోపలికి వెళ్ళామనుకోండి, లైట్ వెలిగినా నీకేం కనబడదు. ఎందుకో తెలుసా? అక్కడంతా కూడా నల్లటి బొగ్గు ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఆ గుళాయిలకి సున్నం వేసుకుంటూ పోతుంటారు. మీరు బొగ్గు వాళ్ళకి పోయినాక చూడండి, ఇట్లా సొరంగం తవ్వారంటే దానికి సున్నం వేస్తారు, మొత్తం వైట్ వాష్ చేసేస్తారు. ఆ వైట్ వాష్ లేనటువంటి ప్రాంతంలోకి వెళితే అంత నల్లటి బొగ్గు ఉన్నటువంటి ఆ ఊబిలోకి వెళ్ళిపోతే అక్కడ నువ్వెంత లైట్ వేసినా కానీ నీకు కనబడదు. ఎందుకు కనబడదు? ఆ బొగ్గు, ఆ నలుపు ఏం చేసింది? కాంతిని శోషణం చేసుకుంది. అదే అంధకార సంబంధమైనటువంటి క్రియ అంటే. అంధకార సంబంధమైన క్రియలలో ఎవరైతే చిక్కుకొని ఉంటారో వారు ప్రకాశించరు. దేవుని మహిమ వారి మీద ఏమవుతుంది? ప్రకాశిస్తూనే ఉంది. దేవుని మహిమ వారి మీద ప్రకాశిస్తుంది. ఇదే యోహాను తన సువార్తలో వ్రాశాడు. నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఎంత రిఫ్లెక్షన్ చేసినా దేవుని అనుగ్రహం ప్రేరేపిస్తూనే ఉంటుంది, అయినా వానికి మార్పు రాదు. మేము దేవునితో సహవాసం అంటున్నారు. దేవునితో సహవాసం అంటే నువ్వు కూడా ఏం చేయాలండి? వెలగాలి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగంటే ఏం చెప్పాను? ఒక మాటలో సూటిగా చెప్తాను. వెలుగంటే సమస్త విధములైన మంచితనం. ఇంకా క్లియర్ చేయాలంటే వెలుగంటే ఆయనకు ప్రీతికరమైంది ఏదో అదే వెలుగు. నేను వెలుగులో నడుచుతున్నాను అంటే నువ్వు ఎలా నడుస్తున్నావు? ఇప్పుడు ఆయనకు ప్రీతికరమైన జీవితం జీవిస్తున్నావు అని అర్థం. నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పి మళ్ళీ అంధకారమైన క్రియలో పాలు పొందితే ఏమండు? మనం అబద్ధం ఆడుతున్నాం అంటాడు. ఇక చూడండి, యోహాను తన మొదటి పత్రికలో క్లియర్గా చెప్పాడు. 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నాం. గనుక సత్యాన్ని అంటే మనం సత్యాన్ని జరిగించట్లేదు, అబద్ధం ఆడుతున్నాం. యథార్థత లేదు, వాస్తవం కాదు అది. ఆయన యందు ఏమి లేదటండి, చీకటి ఎంత మాత్రం లేదు. మీరు చూడండి, ఇక్కడ మనకి ఎన్నో దీపాలు ఉన్నాయి. ప్రతి దీపానికి వెనకాల చీకటి ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి దీపానికి, ప్రతి వస్తువుకి వెనకాల నీడ ఉంటుంది. ఉంటుందా? కానీ ప్రభుకి గమనము వలన గమనము ఆగమనమును వలన రావటం, పోవటం, నడవటం, చేయటం, ఆ గమనము వలన ఆయన యందు ఛాయ, నీడ ఏది లేదు. ఆయన చుట్టూ వెలుగుతాడు. సూర్యుడు చుట్టూ వెలుగుతాడా? కొంచెం ప్రక్కకు వెలుగుతాడా? చుట్టూ వెలుగుతాడు. అందుకని అలా చుట్టూ వెలిగేటువంటి వాటిని ఏమంటాం? స్టార్స్, నక్షత్రాలు అంటాం. నక్షత్రం, గ్రహం తేడా ఏంటంటే, నక్షత్రం అంటే స్వయం ప్రకాశం, చుట్టూ ప్రకాశించే దానిని నక్షత్రం అంటాం. గ్రహం అంటే ఏంటిది? గ్రహం అంటే నక్షత్రం యొక్క వెలుగు దీని మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ కొడుతుంది. చందమామను చూసాం కదా మనం. చందమామ ఏంటండి? అదొక ఉపగ్రహం, భూమి యొక్క ఉపగ్రహం. మనం భూమి యొక్క ఉపగ్రహం సంఘాన్ని చందమామంతో పోల్చారు దేవుని యొక్క వాక్యంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. సంఘం అన్నటువంటిది చందమామ, చంద్రుడు. అవునండి, చంద్రబింబమంతా అందమైనది అన్నాడు పరమగీత కావ్యంలో. ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. చంద్రుడి మీద కూడా నీడ, వెలుగు దాని మీద పడుతుంది. సూర్యుని నీడ భూమి మీద పడి, భూమి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి వెలుగు చంద్రుని మీద పడితే చంద్రుని యొక్క వెలుగు నుంచి హాయిగా ఆహ్లాదకరమైనటువంటి వెలుగు వస్తూ ఉంటుంది.
నేను చీకట్లో నడవట్లేదు, నేను వెలుగులో నడుస్తున్నాను, అంటే నేను ప్రభుతో నడుస్తున్నాను అని చెప్పి మళ్ళీ అంధకార సంబంధమైన క్రియలు చేస్తే నువ్వు చీకట్లో నడుస్తున్నావా? నువ్వేం ఆడుతున్నావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం నుంచి మనం చదివినాం. ఎఫెసు 5వ అధ్యాయంలో ఉండు, పూర్వం మీరేమై ఉన్నారు? పూర్వం చీకటి అయి ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభువునందు, అవునండి, పూర్వం చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మనం కూడా చుట్టూ వెలగాలి. మనం కూడా చుట్టూ వెలగాలి. మన వెనకాల ఏముండకూడదు? చీకటి ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు, అంధకార సంబంధమైన క్రియలు ఉండకూడదు. మరి ఏముండాలి? ప్రభువుకి ప్రీతికరమైంది ఏదో స్పష్టంగా సూటిగా ఒక మాటలో గుర్తుపెట్టుకోండి. వెలుగు అంటే వెలుగుతున్నాను, నేను వెలుగుని అంటే ప్రభువుకి ప్రీతికరమైంది నేను చేస్తున్నాను అని అర్థం. ప్రభువుకి ప్రీతికరమైంది చేయట్లేదు అంటే నేను వెలుగులో లేను అని అర్థం. నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను. కింద 7వ వచనంలో అన్నాడు, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు అంటే ఎప్పుడండి? అప్పుడు అంటే వెలుగులో నడిచితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. యేసు రక్తం ఒక వ్యక్తిని పవిత్రునిగా చేయాలంటే వెలుగులో నడవాలి. అర్థం చేసుకోండి. నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి బురద గుంటలో పడ్డాడు. బురద గుంటలో పడినటువంటి వ్యక్తికి ఒళ్ళంతా ఏమంటుందండి? బురద అంటుంది. ఇప్పుడు ఆ బురదంతా కడగాలి అంటే ముందేం చేయాలి? ముందు ఆ గుంటలో నుంచి బయటికి తీయాలి. గుంటలో నుంచి బయటికి తీసిన తర్వాత కడుగుతావా? గుంటల్లో ఉన్నాకనే కడుగుతావా? అట్లాగే దేవుని పిల్లరా, చీకట్లోంచి నువ్వు ముందు వెలుగులోకి రావాలి. ఆయన వెలుగులోకి వస్తేనే అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రంగా చేస్తుంది. అంతేనా? బురదలో ఉన్నప్పుడే పవిత్రంగా చేస్తుందా? ఒక వ్యభిచారి అంటాడు, ఆయనే మాన్పియాలి. ఒక దొంగ అంటాడు, ఆయనే మాన్పియాలి, ఆయన రక్తమే కడగాలి. ఒక అబద్ధికుడు అంటాడు, ఆయన రక్తమే కడగాలి. ఆయన రక్తం అంటుంది, ఎస్ నేను క్లీన్ చేస్తా, నేను కడుగుతా, కానీ నువ్వేం చెయ్యి? అక్కడి నుంచి బయటికి వ్యభిచారములోనే ఉండి ఆ వ్యభిచారాన్ని కడగమంటే ఎలా? అబద్ధికుడుగా ఉండి ఆ అబద్ధాన్ని కడగమంటే ఎలా? యేసు రక్తం మన ఎప్పుడు కడుగుతుందండి? ఎప్పుడు కడుగుతుందట? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి కడుగుతుంది. బురదలోనే ఉండి యేసయ్యా నన్ను కడుగయ్యా అంటే ఎలా? వ్యభిచారపు మత్తులోనే ఉండి యేసయ్యా నన్ను కడుగు అంటే ఎలా? అబద్ధాలతో నిండి, దొంగతనాలతో నిండి, యథార్థత లేకుండా, నిర్లక్ష్యం, సోమరితనం, తిండిబోతుతనం, నిద్రపోతుతనం, ఇవన్నీ కలిగి ఉండి వాటిలోనే నడుస్తూ మళ్ళీ యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అంటే ఎలా? ఆయన కడుగుతాడు. నువ్వేం చేయాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలి. ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడవాలి. వెలుగు అంటే సమస్త విధాలైన మంచితనం, వెలుగు అంటే నీతి, వెలుగు అంటే సత్యం, వెలుగు అంటే పరిశుద్ధత. వీటన్నిటిని కలిపి ఏముండంటే ప్రభువుకి ప్రీతికరమైంది. ప్రభువుకి ప్రీతికరంగా నువ్వు నడిచావనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి పాపంను కడిగేస్తాడు. ప్రతి పాపం, ఉన్న పాపాలు, చేసిన పాపాలు, చేయబోయే పాపాలు అన్నీ కడుగుతాడు. కొన్ని పాపాలు మనలో అలా దాగి ఉంటాయి, వాటిని మనం చెయ్యం. కొన్ని పాపాలు ఆల్రెడీ చేసి ఉంటాం. కొన్ని పాపాలు లోపల దాగి ఉంటాయి. అన్ని పాపాలు చేయరు మనిషి, కానీ లోపల ఏం చేస్తాయి? గుడి కట్టుకొని ఉంటాయి. అలాగే ఉండి మనిషితో పాటు అవి కూడా చచ్చిపోతాయి.
కొందరు పాపాలని దేవునిలరా రాబోయే కాలంలో చేస్తారు. కొన్ని పాపాలు ఆల్రెడీ చేసాం, కొన్ని పాపాలు మన లోపల ఉన్నాయి, దాగి ఉన్నాయి, కానీ అవి చేయటానికి మనకు అవకాశం ఉండదు. ఆ పని చేయటానికి మనకు అవకాశం ఉండదు. ఒక లంచాలు తీసుకునే మనసు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ లంచాలు తీసుకోవడానికి వానికి అవకాశం ఉండదు. ఒకడు వ్యభిచారం చేయాలనిపించింది అనుకోండి, అలా చేయడానికి వానికి అవకాశం ఉండదు. అవకాశాలు లేకుండా ఉన్నటువంటి లోపల గూడు కట్టుకొని ఉంటాయి. ఆ పాపాలని, చేసిన పాపాలని ఇక భవిష్యత్ కాలంలో మనం చేస్తాం అనేక పాపాలు, అవి కూడా చేయకుండా ఆయన ఇప్పుడు మనం ఏం చేస్తాడు? ప్రతి పాపము నుండి పవిత్రం, ప్రతి పాపం నుంచి కడుగుతాడు. ఎప్పుడంటే ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలి. ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలంటే ఆ అంధకార క్రియలను విడిచిపెట్టి ఆ అంధకారంలోంచి వెలుగులోకి రావాలి. అప్పుడు కడుగుతాడు. 8వ వచనంలో అన్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. వినండి, మనలో పాపము లేదు అని చెప్పటానికి వీల్లేదు. నాలో పాపము లేదు అని చెప్పేవాడు అబద్ధికుడు. అతడు తర్వాత ఏమండు, నాలో పాపం లేదంటే వాడు ఏం చేస్తాడటండి? నాలో పాపము లేదని వాడని చెప్తే వానిలో సత్యం ఉండదు. వాడెవడు? అబద్ధికుడు. వాడే మోసం చేసుకున్నటువంటి వాడు. పాపము లేదని చెప్పినటువంటి వాడు వానిలో సత్యం ఉండదు. 10వ వచనంకి రండి. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 8వ వచనాన్ని 10వ వచనాన్ని రెండింటిని పోల్చి చూద్దాం. పాపము లేని వారమని చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు. పాపము లేని వారమని చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు. 10వ వచనం, పాపము చేయలేదని చెప్పుకుంటే వాక్యం ఉండదు. అదేనండి, నీలో వాక్యం లేదు కనుక నేను ఏమంటున్నావు? పాపం చేయలేదంటున్నావు. రెండిటి స్పష్టంగా గ్రహించండి. ఒకటి, లేదు అని చెప్పడానికి లేదు. రెండోది, చేయలేదు అని చెప్పడానికి కూడా లేదు. అందుకే నేను చెప్పాను, అంతకుముందు క్రితం చేసిన పాపం లేదని చెప్పుకుంటే సత్యం ఉండదు నీలో. పాపం చేయలేదని చెప్పుకుంటే వాక్యం ఉండదు నీలో. అదే కదండి 8, 10 వచనాలు ఏం చెప్తున్నాయి? మనలో పాపము లేదని చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే మనలో వాక్యం ఉండదు. అబద్ధికులం అయిపోతాం. అందుకని దేవా, నేను పాపం చేశాను, నేను పలాని పాపం చేశాను, కానీ ప్రభువా నాలో ఇంకా పలాని పాపాలు ఉన్నాయి. దేవా నా తండ్రి, వీటన్నిటి నుంచి నన్ను ఏం చేయి? కడుగు. దేవుని పిల్లరా, ఒక విత్తనం భూమిలో వేసి మనం ఇలా చూస్తుంటే అదేం మొలవదు. ఎప్పుడు మొలుస్తుందంటే దాని మీద ఒక నీటి చుక్క పడాలి. ఒక నీటి చుక్క పడితేనే అదేమిది మెల్లగా. అట్లాగే మనలో పాపపు విత్తనాలు ఉంటాయి, కానీ అవి క్రియారూపంలోకి రావు, ప్రేరణలోకి రావు. ఒక నీటి చుక్క పడాలంటే వెనకాల సాతాను గాడు ఉన్నాడు, ప్రేరకుడు. వాడు ఏం చేస్తాడు? వర్షం కురిపిస్తాడు, వాడు తుఫాను రేపుతాడు, లోపల గందరగోళాన్ని లేపుతాడు, ప్రేరేపిస్తాడు. హవ్వ దగ్గరకు వచ్చి ఏం చేసింది? నిర్మలమైనటువంటి హవ్వ మనస్సుని చేర్పేశాడు, హవ్వని ప్రేరేపించాడు. అంతకుముందు వాడు ప్రేరేపించకముందు హవ్వకి ఆ పండు తినకూడదు అన్నటువంటి మనసు ఉందా లేదండి? ఆ పండు తినకూడదంటే మనసు ఉంది, కానీ వీడు వచ్చి ఏం చేస్తాడంటే ప్రేరేపించాడు, మొక్క మొలిపించాడు. ఏమనంటే తిను బాగుంటుంది అన్నాడు, దేవత అయిపోతాం అన్నాడు, ఆశ చూపించాడు. ప్రేరకుడు ప్రేరేపిస్తాడు. ప్రేరకుడు ఎలాగైతే ప్రేరేపించి పాపాన్ని క్రియారూపంలోకి తీసుకొస్తాడో అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేరేపించి ఆ విత్తనాన్ని అందులోంచి తీసేస్తాడు. మీకు అర్థమైందండి? అపవాది ఏం చేస్తాడు? వాన కురిపించి మొలిచేటట్టు చేస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? వాన కురవకుండా చేసి ఆ విత్తనాన్నే తీసేస్తాడు. ఆ విత్తనం తీసేసాడు అనుకోండి, అప్పుడు నీలో ఏమి నివసిస్తుంది? వాక్యం నివసిస్తుంది.
వాక్యము పాపం రెండు కలిసి నివసించవు. నాలో పాపము లేదు అని చెప్తే సత్యం నీలో లేదు. నాలో పాపం లేదని చెప్తే నీలో సత్యం లేదు. నేను పాపం చేయలేదు అని చెప్తే నీలో వాక్యం లేదు. అందుకనే అక్కడ అన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అన్నాడు. మధ్యలో 8వ వచనానికి 10వ వచనానికి మధ్యలో 9వ వచనంలో క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు? మన పాపములను మనం ఒప్పుకొని, అప్పుడు ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. వెలుగు చీకటి, వెలుగు చీకటి. దేవుని పిల్లరా, మనం పూర్వం చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉండాలి. వెలుగై ఉండాలంటే ప్రభువుకు ప్రీతికరమైంది మనం చేయాలి. ప్రభువుకి ప్రీతికరమైంది చేయకపోతే నువ్వు ఎక్కడున్నట్లు? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉంటే ఆయనతో నువ్వు అన్యోన్య సహవాసం చేయలేవు. ఇక్కడ విషయం ఏంటంటే, చీకట్లో ఉంటూ అంటే నిష్ఫలమైన అంధకార క్రియలను చేస్తూ కూడా మేము దేవునితో సహవాసం కలిగినాం, దేవునితో సహవాసం కలిగినాం, దేవునితో సహవాసం కలిగినాం అని చెప్పుకుంటాం. దేవునితో సహవాసం, అన్యోన్య సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలి. వెలుగులో నడిచినప్పుడే, అప్పుడే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేస్తుంది. దేవుని పిల్లరా, మీరు ఒక్కసారి మీ పాపాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు చేసిన ఘోరమైన పాపాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పాపాలన్నింటిని ప్రభు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాడు అనుకోండి, నీ సినిమా చూపెట్టాడు అనుకోండి, ఎట్లుంటుంది? ధైర్యం ఉందా నీకు? నువ్వు చేసిన పాపాలన్నిటిని ప్రభు ప్రజల ఎదుట ఇలా సినిమా చూపెడితే తట్టుకునే శక్తి నీకుందా? కానీ ఒకనాడు నీ సినిమా రీలు తెర మీదకి ఎక్కుతుంది. అది ఎక్కక మునిపే ఇప్పుడు నువ్వేం చేయి? ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. అందులోనే ఉండి, ఆ ఆనందంలోనే ఉండి, దాని మధురమైన స్మృతిగా ఆహా ఎంత ఆనందం అని అనుకుంటుంటే, ఆ బయటికి రాకుండా ఉంటే యేసు రక్తం నిన్ను ఎలా కడుగుతుంది? పాపములను ఒప్పుకుందాం, పాపములను ఒప్పుకుందాం. ఈ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్తే అద్భుతంగా చెప్పాడు. మీరు పాపం చేయకుండా ఉండటానికి సంగతులు చెప్తున్నాను. ఏంటంటే, ఎవడైనాను పాపం చేసినడల్లా యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మండి, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఎదుట యథార్థంగా ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకుందాం. మనం ఎంత దుర్మార్గమైన క్రియలు చేసాం వాటన్ని యథార్థంగా ఒప్పుకుందాం. ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏమన్నాడు? 9వ వచనంలో, 8కి 10కి మధ్యలో 9వ వచనంలో ఏమన్నాడు? మన పాపములను మనము ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడంటే ఇంకెవ్వడికి చెప్పాడు. నీకు నువ్వేం పాపం చేశావో వచ్చి ఎవరు లేనప్పుడు నా చెవిలో చెప్పు. అన్నా, నేను ఇట్లా పని చేశాను, ఇంత భయంకర రోత పని చేశానన్నా, అలాంటి పని చేసిన నా చెవిలో చెప్పు. అవునా, అంత పని చేసినావా? అటెండ్ చేసినామా, కొంచెం బుద్ధి ఉండొద్దా అంటాను. సర్లే ప్రార్థన చేద్దాను పో అంటాను. నేను తర్వాత ఏం చెప్తాను? మా ఆవిడ దగ్గర పోతాను. ఆవిడట ఇట్లా చేసిందట అని చెప్తాను. మా ఆవిడ ఏం చెప్తుంది? నీ దగ్గరకు వస్తుంది. కాంచన ఈ మాట ఇట్లా చేసిందట, మీ అన్న చెప్పిండు అంటది. అవునా అంట. కాంచన ఏం చేస్తుంది? మనక్క దగ్గర పోద్ది. మన అమ్మగారు పలానా మాట ఇట్లా చేసిందట. ఇదేమైందండి? పబ్లిక్. కానీ యేసు ప్రభు చెవులో చెప్పండి, యేసు ప్రభువా నేను ఇలాంటి ఘోరమైన పాపం చేశాను ప్రభువా అంటే ప్రభు ఏమంటాడు? ఏమంటండి? అమ్మా ఇక నువ్వు పాపం చేయకు, నీ బట్టబడి తిని నా కామ క్రీడలో చిన్న పెద్దలందరూ నాపై రాలెత్తిరి. చిన్నలు పెద్దలు ఏం చేస్తారండి? నీ బట్టబడి తిని నా కామ క్రీడలో చిన్న పెద్దలందరూ నాపై రాలెత్తిరి. తందనానే తానే తనా, తందనానే తానే తనా, వందనాలు యేసునకు చేరువచ్చి తేరి చూచి అమ్మా అమ్మా అని పిలిచిన హో. వచ్చామండి, ఏమే భ్రష్టురాలా అన్నాడండి.
చేరువచ్చి తేరి చూచి అమ్మా అని పిలిచినహో, పతివ్రతగా నన్ను చేసెను, నాకు తానే పతియు ఆయను. అబ్బా హై! పతివ్రతగా నన్ను మార్చెను, నాకు తానే పతియు ఆయను. నువ్వు పతివ్రతవు కాకపోతే ఆయన నిన్ను చేసుకుంటాడా? నిన్ను చేసుకున్నాడంటే నిన్ను పతివ్రతగా చేశాడు. నేను ఎందుకు చెప్తానంటే, ఆయన నమ్మండి, నమ్మదగినవాడు, మంచివాడు, ఎవ్వడికి చెప్పడు. అసలు నీకే జ్ఞాపకం లేకుండా చేస్తాడు, పాతి పెట్టేస్తాడు అంతే. పాపాన్ని పాతి పెట్టేస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు, నిన్ను ఎగరేస్తాడు, నీతో ఆనందిస్తాడు. కానీ మన పాపములను మనం దాచిపెడితే వర్ధిల్లం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని పిల్లరా, చాలా మంచోడండి యేసయ్య. నమ్మండి. యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనడంటే తండ్రికి కూడా కోపం రాకుండా ఆపుతాడు. ఇక్కడే కాదు, ఇక్కడ ఒక మనిషికి తెలియకుండా తీసేస్తాడు, అక్కడ తండ్రికి కోపం రాకుండా ఆపుతాడు. ఎంత మంచి అవకాశం! మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసం చేయాలి అంటే, దేవుని బిడ్డలారా, మనం చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి అంటే మన చిత్తం కాకుండా ప్రభుకి ప్రీతికరమైనదేదో అది చేయటానికి నిశ్చయించుకోవాలి. అలా నిశ్చయించుకున్నప్పుడు మనలో కనబడేటువంటి బలహీనతలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో పాపం లేదని మనం చెప్పుకోకూడదు. మనలో ఉన్నటువంటి బలహీనతలని ప్రభుకు చెప్పాలి. ప్రభువా, నేను పాపం లేని వాడను కాను, నేను పాపం లేని దానను కాను. ప్రభువా, నేను క్రితం పాపం చేయనుని కాదు, పాపం చేయని దానిని కాదు. కాబట్టి దేవుని ప్రతి పాపం నుంచి విడుదలటువంటి మంచి చిట్కా, మంచి వైద్యం, మంచి ఏమిటంటే అవకాశం ఏంటంటే యేసు రక్తం క్రిందికి రావటమే. యేసు రక్తం క్రిందికి వస్తే ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు యేసునందు మనం ఏమవుతాం? నూతన సృష్టి అవుతాం. ఎవడైనాను క్రీస్తునందు నీడలా అతడు నూతన సృష్టి అవుతాడు. తర్వాత ఏమండు? పాతదంతా గతించిపోతుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఈ విషయం చెప్తుంది. 5:17 అవునండి. సమస్తం కృతదైపోద్ది. ఎంత ఆనందం, ఎంత ఆహ్లాదం, ఎంత ఆనందం! భయంకరమైనటువంటి వ్యభిచారి క్రీస్తు రక్తం కిందకి వస్తే కన్యక అయిపోతుంది. భయంకరమైనటువంటి రౌడీ ప్రభు క్రీస్తు రక్తంకి వస్తే సౌమ్యుడైపోతాడు. భయంకరమైనటువంటి దొంగ క్రీస్తు రక్తం క్రిందికి వస్తే యథార్థవంతుడవుతాడు. భయంకరమైన తిరుగుబోతూ, తాగుబోతూ, తిట్టుబోతున్నాడంటే ప్రభు రక్త పురోక్షణ కిందకి వస్తే వాడు యథార్థవంతుడు, మంచివాడైపోతాడు. ఇంత మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ ఒక నిమిషం మీ మనసులో ప్రభుకి చెప్పండి. ఒకటే మాట ఏమంటున్నాను? ప్రభువా, నీకు ప్రీతికరమైనదేదో అది నేను చేయునట్లు నన్ను వెలుగులో నడిపించు ప్రభువా. ఆయనకు ప్రీతికరమైనది మనం చేద్దాం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి చేయండి అన్నాడు. ప్రభువుకి ఏది ప్రీతికరం కాదో అదే చీకటి, అదే పాపం. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. నువ్వు నల్లగా అంటే ఇంకా పాపములోనే ఉంటే ఆ కాంతిని నువ్వు పరావర్తనం చెందించలేవు, రిఫ్లెక్షన్ చేయలేవు. కానీ ఆ పాపం నుంచి బయటకు వచ్చి వెలుగు సంబంధి అయితే ప్రభు యొక్క ప్రకాశతని నువ్వు రిఫ్లెక్షన్ చేస్తావు. మిక్కిలి కనికరం గల దేవా, మేడలో నీకు ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత మంచి దేవుడో మాకు దొరికావయ్యా. ఇంత మంచి దేవుడు మాకు ఇంకా ఈ విశ్వంలో ఎక్కడ దొరుకుతాడు? ఎవరున్నారు స్వామి? నీతో పోల్చుటకు ఎవరున్నారయ్యా? మేమెంత పాపులము, మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావో మేము గ్రహించలేము. కేవలం ప్రేమ వలన, ప్రేమ చేత, ప్రేమ కొరకు, ప్రేమను బట్టే మమ్మల్ని ప్రేమించి శుద్ధులనుగా చేస్తున్నావు. యేసయ్యా, పాపులమైన మా కొరకు నువ్వు రక్తం కార్చావు. ఎంత భాగ్యం! దేవుని ఎదుట మా పాపాలకు నువ్వు శాంతికరమై ఉన్నావు. ధన్యులం స్వామి.
మేము చీకటిలో నుండి వెలుగులోకి వచ్చి నీ గుణాతిశయములను ప్రచురం చేయవారమైనను అనుగ్రహించమని, నీకు ప్రీతికరమైనది జరిగించుట కృప దయచేయమని యేసు దివ్యనామమున శిరముంచి యేసు నామమున నేను వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.